శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ మనము సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క సినిమా జీవితం 2025వ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనేది తెలియచెప్పుకుందాము. అయితే చాలామంది అభిమానులు తమ యొక్క ఆరాధ్య దేవతలైనటువంటి సినిమా వేల్పుల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అని నన్ను అడగడం జరుగుతోంది. దానివల్ల 2025వ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ హీరోలకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవడం, కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే అందువల్ల చెప్పుకోవడం జరుగుతోంది. ఏ దశలు అంతర్దశలు జరుగుతున్నాయి, అవి 2025వ సంవత్సరంలో గ్రహాల సంచార రాశులకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం విశ్లేషణ చెప్పుకోబోతున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి గూగుల్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు గూగుల్ ఆధారంగానే తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సమయం అది నిజమా కాదా అనేది మనకు తెలియదు. గూగుల్ నిర్ధారణ చేసినటువంటి సమయాన్ని, ప్రాంతాన్ని, అలాగే డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుని ఆ రోజున్న గ్రహస్థితులని పరిగణనలోనికి తీసుకుని ఈ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు గ్రహించగలరు. ఫ్యాన్స్ కూడా ఈ సమయం, మహేష్ బాబు గారు పుట్టినటువంటి సమయం ఇదే అనుకున్నట్లయితే మీరు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వేసిన చార్ట్ని గమనించండి. లేని పక్షంలో మాకు దొరికిన టైంని ఆధారంగా చెప్పాము మేము అని గమనించవలసిందిగా సూచన. ఇక విశ్లేషణలోకి వెళ్తే 9 ఆగస్టు 1975 2 గంటలకి మధ్యాహ్నం వేళ చెన్నైలో జన్మించారు వీరు. మహేష్ బాబు గారి జన్మ లగ్నము వృశ్చిక లగ్నం అవుతోంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం అవుతూ సింహరాశిలో ఉన్నారు చంద్రుడు. ఇక లగ్నంలో రాహువు వృశ్చిక లగ్నంలో, ఇక గురువుగారు మేషరాశిలో, కుజకేతువులిద్దరూ వృషభ రాశిలో, రవి శనిలిద్దరూ కర్కాటక రాశిలో, శుక్ర చంద్ర బుధులు ముగ్గురు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉండగా, వీరి ఈ పీఠికని అనుసరించి చెప్పుకుంటున్నాం కదా మనం, వీరి యొక్క జన్మ సమయ లగ్నం ప్రకారంగా యోగాలు ఏమున్నాయి, వీరు ఇంత పెద్ద స్టార్ ఎలా కాగలిగారు, తండ్రి గారి యొక్క వారసత్వాన్ని ఎలా పుణికి పుచ్చుకున్నారు అనే దాని గురించి గనక మనం ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే, నవమ స్థానంలో రవి గారి యొక్క స్థితి తండ్రి గారి యొక్క వారసత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ రవి శనిలు ఇద్దరు కూడా కలిసి ఉన్న కారణం చేత వీరికి కూడా శారీరక కష్టం అనేది లేదు అని చెప్పడానికి లేదు. అంటే కష్టమే ఉన్నది. అంటే తండ్రి గారు ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి కొడుకు కూడా అదే కష్టాన్ని వారసత్వంగా పుచ్చుకున్నారు. అటు పేరు వచ్చింది, ధనము వచ్చింది, అలాగే శారీరక కష్టము కూడా వచ్చింది. ఇవన్నీ కూడా తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వాలే అవగా. ఇది నవమ స్థానం కదండి. ఇక దశమ స్థానంలో శుక్రచంద్ర బుధులు ఉన్నారు. అంటే ఇక్కడ లాభాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. నో రిటైర్మెంట్, టిల్ ఎండ్ వరకు ఈయన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొనసాగాల్సిందే, ఎర్నింగ్ ఉంటుంది. అలాగే శుక్రచంద్రుల కలయిక అద్భుతమైన కలయిక ఇది. ఈ కలయిక వల్లనే వీరు అతి పెద్ద స్టార్ కాగలిగారు. అలాగే నవమ అధిపతి అయినటువంటి చంద్రుడు దశమంలో ఉన్నారు. దశమ అధిపతి అయినటువంటి రవి నవమంలో ఉన్నారు. నవమాధిపతి దశమంలో, దశమాధిపతి నవమంలో. అంటే 9, 10 స్థానాలు పరివర్తన యోగాలు అవుతూ ధర్మ కర్మాధిప యోగం అవుతోంది. ఎప్పుడైతే ధర్మ కర్మాధిప యోగం ఇక్కడ ఏర్పడి నవమ దశమాలకే ఏర్పడి వాటిలో కూడా మళ్ళీ పరివర్తన యోగాలు ఉన్నాయో, వీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్నత స్థితిలో ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వారు ఉన్నటువంటి రంగము దశమ స్థానంలో చంద్ర శుక్రులు చాలా బలంగా ఉన్న కారణం చేత
యాక్టర్ అయిపోయారు. తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అద్భుతమైనటువంటి కెరీరు టిల్ ఎండ్ వరకు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఉన్న జాతకము మహేష్ బాబు గారిదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్న స్థితి రాహు గారి మహాదశలో శుక్రాచార్యుల వారి అంతర్దశ నడుస్తూ ఉంది. ఎప్పటి వరకు? 2024 డిసెంబర్ వరకు. ఆ తదుపరి రాహు మహాదశలో రవి గారి అంతర్దశ ప్రారంభమవుతుంది 2025వ సంవత్సరం. రాహు దశలో రవి గారి అంతర్దశ 2026 వరకు వెళ్ళిపోయింది అది. అయితే ఈ రాహు గారు ఇప్పుడు శని నక్షత్రంలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు పుబ్బా నక్షత్రంలో సంచరిస్తున్నారు. అంటే శుక్రుడి యొక్క నక్షత్రము తన యొక్క స్వనక్షత్రంలో ఉంది, పుబ్బా నక్షత్రంలో. అలాగే చంద్రుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. ఇంకా శుక్రుని యొక్క కారకత్వాలు సున్నితత్వం కానీ, అద్భుతమైనటువంటి అందము కానీ, కళలలో పరిపక్వత కానీ, ముట్టుకుంటే మాసిపోయేటటువంటి రంగు కానీ, అలాగే మనిషి యొక్క సున్నితమైనటువంటి ఆకారం కానీ, ఎంతమందిలో ఉన్నా కూడా ఒక ఆకర్షించేటటువంటి మంచి ఆకర్షణ శక్తి కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా రాణిస్తూ ఉంటాయి, చాలా బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంకా కళ కోసమే పుట్టారు అన్నట్టుగా ఉంటుంది. అంత కళకి అంకితమైపోయిన జాతకం అన్నమాట ఇది. అంత అద్భుతంగా ఉంది. మరి 2025వ సంవత్సరంలో వీరికి రాహు మహాదశలో రవి దశ కదా అంతర్దశ నడుస్తోంది. వాటి యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, రవి గారు ప్రతి నెల మారుతూనే ఉంటారు. ఎక్కడి నుంచి? మకర రాశిలో రవి ఉంటారు జనవరి నెలలో. ఇక్కడ దగ్గర నుంచి ప్రతి నెల మారుతూనే ఉంటారు. ప్రతి నెల మారుతూనే ఉంటారు కాబట్టి రవిని మనము అంత పరిగణనలోనికి తీసుకోము. ఆయన పితృకారకుడు. ఆల్రెడీ పితృవర్గరీత్యా ఉన్నటువంటి వారసత్వం వచ్చేసింది, తండ్రి గారి వారసత్వం నవమంలో రవి గారి స్థితి వల్ల. ఇక్కడ రవి గారి యొక్క స్థితి ప్రతి నెల మారుతూనే ఉంటుంది. మకరంలో రవి, చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి మకరంలో రవికి. అంటే ఈయన కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రవితో మంచి యోగాలు మొదలవుతున్నాయి. ఇక రాహు గారి యొక్క స్థితి ఎక్కడుంది? వీరిది సింహ రాశి అవుతూ ఉండగా అష్టమ స్థానంలో రాహు సంచారం ఇప్పుడు జరుగుతుంది. మే 20 నాటికి రాహు యొక్క సంచారము అపసవ్య దిశలో కుంభరాశిలోకి వస్తుంది. శని గారి యొక్క స్థితి సవ్యంగా అష్టమంలోకి వెళ్తోంది. ఈ రెండిటి వల్ల పెద్దగా ఉపయోగాలు లేవు. శారీరక కష్టం ఎక్కువ ఉండబోతోంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ అది నిర్ణయం అయిపోయింది. రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారు ప్రధాన పాత్ర వహిస్తూ హీరోగా చేస్తున్నారు అంటే అది ఎంత కష్టం ఉంటుందో మనకి రాజమౌళి గారి పిక్చర్స్ అన్నీ చెప్తున్నాయి. ఊరికే ఆషామాషిగా ఆయన ఏమి హిట్ కొట్టారు, విపరీతమైన కష్టం ఉంటుంది. ఆ కష్టము ముందర నిర్ణయింపబడిపోయి ఇప్పుడు ఆ సినిమా కొనసాగుతోంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శారీరకమైన శ్రమ ఉండబోతోందని గ్రహస్థితుల ద్వారా కూడా తెలియజెప్పుకుంటున్నాం. ఇక శుక్రాచార్యుల వారి పరిస్థితి కూడా అంతే. శుక్రుడు కూడా ప్రతి నెల రాశి మారిపోతూ ఉంటారు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇక్కడ బాగున్నారు, ఇక్కడ బాలేదని చెప్పడానికి లేదు. చాలా వరకు ఆయన బాగానే ఉంటారు. ఎక్కడో 3వ స్థానంలోనో 6వ స్థానంలోనో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు తప్ప మిగతా అన్ని స్థానాలు బాగానే ఉంటాయి. కాబట్టి సంవత్సరం పొడుగుతా శుక్రుడు బాగున్నారు. ఈయన ముందర శుక్రగ్రహ జాతకులు కాబట్టి ఈయనకి శుక్రుడు అనుకూలమే అని చెప్పచ్చు. ఇక ఇక్కడ పరివర్తన యోగాల గురించి వస్తే గురువుగారి గురించి కూడా చెప్పుకోవాలి. గోచారంలో గురువుగారు ఇప్పుడు దశమంలో ఉన్నారు సింహరాశికి. వీరి సింహరాశి కదా, సింహరాశికి. అయితే ఇప్పుడు గురువుగారి యొక్క స్థితి మే 15 నుంచి లాభస్థానంలోకి వెళ్ళిపోతుంది, మిథున రాశిలోకి. సింహరాశికి లాభస్థానంలోకి గురువు వస్తున్నారంటే విజయాల పరంపర ఉంటుంది, ఊహించని విధంగా లబ్ధి. అది పేరు ప్రఖ్యాతులు రావచ్చు, ధనము రావచ్చు, ఇంకా అద్భుతమైన అవకాశాలు రావచ్చు, చెప్పలేం. అంతటి మహోన్నతమైనటువంటి కీర్తి వీరికి ఉంటుంది, లాభాలు ఉంటాయి. కాబట్టి గురువు గారు కూడా చాలా బాగున్నారని చెప్పచ్చు. ఇక శని గారి విషయానికి వస్తే అష్టమంలోకి వెళ్తున్నారు. ఇంకా శారీరకమైన శ్రమ ఇంత అంతా కాదు. రాహు సప్తమంలోకి వస్తున్నారు, అంతకన్నా శ్రమ ఎక్కువగా ఉంటుంది.
ఎంత శ్రమలు ఉన్నా కూడా ఈ శ్రమ అంతా కూడా గురువుగారి యొక్క సంచార విశేషం చేత లాభస్థానంలో చక్కటి లాభాలు ఉంటాయి. అంటే అది ఎన్ని రకాలైన లాభాలు, ఉన్నతమైన స్థితి, మంచి పరువు ప్రఖ్యాతులు. అంటే ఇప్పుడు ఉన్న పరువు వేరండి, గురువుగారు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఇచ్చే పరువు ప్రతిష్ట వేరు. ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది అప్పుడే. అప్పుడు వారు ఏ విధంగా ఇస్తారో చెప్పలేం. అంత ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఖ్యాతి పెరుగుతుంది బాగా. ఇక కేతువు యొక్క స్థితి ద్వితీయ స్థానం నుంచి రాశిలోకి వెళ్తుంది. రాశిలో కేతువు ఉన్నప్పుడు భార్య గారికి చాలా బాగుంటుంది. భార్య గారికి బాగా దైవభక్తి పెరగడము, తద్వారా భక్త యోగక్షేమాలు పెరగడము, ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కేతువు వల్ల ఇబ్బంది లేదు, కానీ రాహు వల్ల మటుకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అయితే గురువుగారు ముఖ్యంగా లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాహు వల్ల కానీ, శనిగారి వల్ల కానీ, ఈవెన్ కేతువు వల్ల కానీ ఒక్క భక్తి పెరిగిందనే అదొకటి ప్లస్ పాయింట్గా చెప్పుకుంటాం. కానీ మిగతావి కూడా కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటాయి గోచారంలో. ఇవన్నీ కూడా గురువుగారి సంచార విశేషం చేత అంతగా బాధించవు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాహు గారి దశలో రవి గారి అంతర్దశ కదా అప్పుడు జరిగేది, కష్టమే ఉంటుంది. తండ్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడము, తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడము, తండ్రి గారి కన్నా మించినటువంటి స్థితికి వెళ్ళడము. గోచారంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కదా, లాభస్థానంలోకి గురువు వెళ్తున్నారంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తారు ఆయన. ఇక వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే 2025వ సంవత్సరము మహేష్ బాబు గారి యొక్క కీర్తి పతాక చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అయితే ఇదంతా కష్టంతో కూడి ఉంటుంది అని చెప్పి మనం తెలియజెప్పుకుంటూ ఉన్నాము. అయితే వీరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకి డేట్ తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ డేట్ ప్రకారంగా విశ్లేషణ చేసుకుని మహేష్ బాబు గారి యొక్క సినిమా ఏ స్థాయిలో ఎంత రేంజ్లో హిట్ అవుతుంది అనేది ఇంకొకసారి తెలియజెప్పుకుందాము. ఇంత అద్భుతమైనటువంటి జాతకంలో గ్రహస్థితుల వల్ల మనము అద్భుతం అని చెప్పుకుంటున్నాము. మరి వారి యొక్క సినిమాకి సంబంధించిన భవిష్యత్తు, ముఖ్యంగా ధర్మ కర్మాధిప యోగం ఉన్నటువంటి ఈ జాతకుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు, ఉన్నత స్థితిలో ఉంటారని వేరే ప్రత్యేకంగా తెలియజెప్పక్కర్లేదు. ఈ చెప్తున్నటువంటి యోగాల ద్వారానే మనకు అర్థమైపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రేక్షకులు గమనించగలరు, అలాగే మహేష్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ కూడా గమనించగలరు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.